కీర్తి లా క్లాసెస్ కి అందరికి వెల్కమ్. జూనియర్ అడ్వకేట్స్ కి, జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ కి ఫ్రీగా లా క్లాసులు చెప్తున్న ఈ క్రమంలో ఈరోజు మనం బెయిల్స్ అండ్ బెయిల్ బాండ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది అడ్వకేట్ గా మన ప్రాక్టీస్ లో చాలా ముఖ్యమైనటువంటి ఇది. క్రిమినల్ కేసుల్లో కూడా ఇది చాలా ముఖ్యమైనది. దీని గురించి అయితే మనం త్వరగా నేర్చుకుని ఉంటేనే మనం ప్రాక్టీస్ లో మనగలుగుతాం. చాలా మంది మనం అనుకోకూడదు, కానీ చాలా మంది ఈ ప్రాజెక్ట్స్ పూర్తిగా చదువుంటారు. ఎగ్జామినేషన్ పర్పస్ కోసం చదివే వాళ్ళు ఏమైనా చదివి ఉంటారు, కానీ చాలా మంది ఇది ఇందులో ఏమున్నాయి అసలు అని కూడా చూసారు. ఊరికే సెక్షన్ మటుకు రాస్తుంటారు. మిగతా వాళ్ళు ఏదో రాస్తున్నారు కదా అని చెప్పేసి అది చూసి మార్చు, సెక్షన్ మార్చు, బెయిల్ అప్లికేషన్ రాసుకుంటూ పోతుంటారు. మనకు తెలియనివంటూ చాలా ఉన్నాయి ఇందులో. అది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బెయిల్స్ అండ్ బెయిల్ బాండ్స్ మీకు ఇంతకుముందు డెఫినేషన్ లేకపోయింది, కానీ ఈసారి భారతీయ నాగరిక సురక్షా సంహితలు, భారతీయ నాగరిక సురక్షా సంహిత మీకు గుర్తొచ్చింది కదా. సార్ అది అందులో మీకు దాని గురించి అయితే డెఫినేషన్ లో చేర్చారు. చూద్దాం, అది మీకు కనిపిస్తుంది ఇప్పుడు. కనిపిస్తుంది కదా. బెయిల్ అంటే ఏంటో ఇంతకుముందు బెయిల్ అనేది డెఫినేషన్ లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది. Bail means release of a person accused or of suspected of commission of an offense from custody of law. విడుదల చేయడం ఎవరిని? ఏ పర్సన్ అక్యూజ్డ్ ఆర్ సస్పెక్టెడ్ ఆఫ్ కమిషన్ ఆఫ్, ఒక వ్యక్తి నేరం చేశాడని ఆరోపించబడిన, ఒక వ్యక్తి నేరం చేశాడని అనుమానించబడిన అలాంటి వాడిని కస్టడీలోకి తీసుకుంటే ఆ కస్టడీ నుంచి రిలీజ్ చేయడం అన్నది. అది దానికి ఏముంటుంది? అపాన్ సర్టన్ కండిషన్స్ ఇంపోజ్డ్ బై అన్ ఆఫీసర్ ఆర్ కోర్ట్, కొన్ని షరతులు విధిస్తూ విడుదల చేశారంట. ఎవరి చేత? బై అన్ ఆఫీసర్ ఆర్ కోర్ట్. ఇక్కడ ఆఫీసర్ అంటే ఎవరు? పోలీస్ సార్, పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఆఫీసర్ ఆర్ కోర్ట్ ఆన్ ఎగ్జిక్యూషన్ బై సచ్ పర్సన్ ఆఫ్ ఎ బాండ్ ఆర్ ఎ బెయిల్. ఆ పర్సన్ ఎగ్జిక్యూట్ చేయాలంట, రాసి ఇవ్వాలి. ఏంటి? ఎ బాండ్ ఆర్ బెయిల్ బాండ్. బాండ్ అంటే వ్యక్తిగత పూచీకత్తు, సెల్ఫ్ బాండ్ అంటారు, పర్సనల్ బాండ్ అంటారు. బెయిల్ బాండ్ అంటే ఈ వీళ్ళు రైట్ జామీందారులు ఉంటారు కదా, షూరిటీస్ అన్న వాళ్ళు ఇది చేయడం, దాన్ని బెయిల్ బాండ్ అంటారు. మనకు డీలో కూడా ఇచ్చారు చూడండి. ఈ ఏం చెప్తాయంటే బాండ్ అంటే ఏంటి, బెయిల్ బాండ్ అంటే ఏంటి. బెయిల్ బాండ్ మీన్స్ an undertaking for release with surety. Undertaking for release with surety. Bond means a personal bond or for release with surety. ఇది తెలిసింది కదా. సరే, మనకి బెయిల్ అన్నది ఎప్పుడు అరైజ్ అవుతుంది? దీన్ని ఎప్పుడు అరైజ్ అవుతుందంటే, బెయిల్ అనేది మన డెఫినేషన్ చూసామా ఇందాక డెఫినేషన్ చూసామా. బెయిల్ అన్నది ఎప్పుడు అవసరం అవుతుంది అంటే, ఒక వ్యక్తి నేరం చేశాడు అన్నా, నేరం చేశాడు అని అనుమానించిన సరేమా, కానీ ఇక్కడ రెడ్ కలర్ లో మీకు కనపడుతుంది కస్టడీ ఆఫ్ లా. అతను అదుపులో ఉండాలి, అరెస్ట్ చేయబడి ఉండాలి. అప్పుడే కదా బెయిల్ అవసరం. విడుదల చేయాలంటే అంటే అతను అదుపులో ఉండాలి. అరెస్ట్ అన్నప్పుడు విడుదల చేయబడతాడు. కస్టడీ ఆఫ్ లాలో అతను ఉన్నప్పుడు మాత్రం ఈ బెయిల్ అనేది మనకు ఇది అవుతుంది. యాంటిసిపేటరీ బెయిల్ అని ఒకటి ఉంటుంది, అది తర్వాత ప్లీజ్ దయచేసి మ్యూట్ చేసుకోండి.
మ్యూట్ చేసుకోకుండా డిస్టర్బ్ చేసిన వాళ్ళను నేను తీసివేయడం తప్ప నాకు వేరే మార్గం అంటూ ఉంటుంది. సరే, మామూలుగా అఫెన్సెస్ ఎన్ని రకాలు ఉంటాయి? కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్, బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అని ఉంటాయి కదా. మరి పెట్టి అఫెన్సెస్ అని ఇవి కూడా వేరే ఉంటాయి. 6 types. ఉంటాయి. సరే, ఇది మనకు కొత్త భారతీయ నాగరిక సురక్ష సంహితలో మనకు 35 అన్న చాప్టర్ లో దీని గురించి అయితే వివరించడం జరిగింది. పాత సెక్షన్ 436 బదులు ఇప్పుడు 478 వచ్చింది. దాని గురించి అయితే మనం చదువుకుందాం. 478. ఇన్ వాట్ కేసెస్ బెయిల్ టు బి టేకన్? బెయిల్ ఏ కేసుల్లో తీసుకోవచ్చు? గమనిస్తున్నారు లేదు? అక్కడ వర్డింగ్ ఏమొచ్చింది? ఇన్ వాట్ కేసెస్ బెయిల్ టు బి టేకన్. బెయిల్ కోర్టు తీసుకుంటుంది, ఇవ్వదు. మామూలుగా బెయిల్ ఇచ్చారని చెప్తా ఉంటారు. బెయిల్ కోర్టు ఇవ్వదు, మీరు బెయిల్ ఇస్తారు కోర్టుకి. బెయిల్ తీసుకుంటుంది కోర్టు. అయితే when any person other than a person accused of a non-bailable offence is arrested or detained without warrant by an officer in charge of a police station. నాన్-బెయిలబుల్ అఫెన్స్ గురించి ఉన్నటువంటి ముద్దాయి కాకుండా వేరే వ్యక్తి ఎవరైనా సరే అరెస్ట్ చేయబడినా లేదా డీటైన్డ్ వితౌట్ వారెంట్ లేకుండా డీటైన్ చేయబడినా, ఎవరి చేత? ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ చేత అలా చేయబడి ఉన్నా లేదు. అపియర్స్ ఆర్ ఈస్ బ్రాట్ బిఫోర్ ఏ కోర్ట్, ఒక కోర్టు ముందరికి తీసుకురావన్నా కోర్టు ముందర హాజరైన అతను ముద్దాయి. And is prepared at any time while in the custody of such officer or at any stage of the proceeding before such court to give bail. ఆఫీసర్ కస్టడీలో ఉన్నప్పుడు కానీ లేదా కోర్టు ముందుకు తీసుకెళ్ళినప్పుడు కానీ ప్రిపేర్ గా ఉండాలి. ఎనీ టైం while in the custody. దేనికోసం? టు గివ్ బెయిల్. ముద్దాయి బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి, కోర్టు తీసుకోవడానికి ఇది ఉంటుంది అనమాట. టు గివ్ బెయిల్ సచ్ పర్సన్ షాల్ బి రిలీజ్ ఆన్ బెయిల్. ఇక్కడ మీకు బెయిలబుల్ కేసెస్ అని చెప్పకుండా ఏమన్నారు? నాన్ బెయిలబుల్ కేసు అన్నారు సార్. కాదు, అదర్ దాన్ ఏ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. నాన్ బెయిలబుల్ కాకుండా వేరే అఫెన్స్ లో ముద్దాయి అన్నారు. నెక్స్ట్ ఇక్కడ మీకు ప్రొవైడెడ్ దట్ సచ్ ఆఫీసర్ ఆర్ పోలీస్ ఆఫీసర్ కానీ కోర్టు కానీ ఇఫ్ హీ ఆర్ ఇఫ్ థింగ్స్ బెటర్. హీ వచ్చేసి ఆఫీసర్, ఇట్ అంటే కోర్టు. అలా అనుకుంటే కోర్టు మే అండ్ షాల్ if person is indigent and is unable to furnish security, instead of taking bail bond from such person, discharge him on his executing a bond for his appearance as herein provided. ఒకవేళ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన అనేబుల్ టు ఫర్నిష్ షూరిటీ, తర్వాత ఇండిజెంట్, కొంచెం డబ్బులు లేని వ్యక్తి, స్తోమత లేని వ్యక్తి అని అనిపించినప్పుడు కోర్టు కానీ ఆఫీసర్ కానీ. ఇక్కడ 2 విధాలైనటువంటి ఇచ్చారు. 2 ఏమి ఇచ్చారు? షెల్ ఎప్పుడు వస్తుంది? ఇఫ్ సచ్ పర్సన్ ఈస్ ఇండిజెంట్ అండ్ ఈస్ అనేబుల్ టు ఫర్నిష్ షూరిటీ అన్నప్పుడు అనమాట. మే అంటే చేయకూడదు. బెయిల్ బాండ్ తీసుకోకుండా అంటే షూరిటీస్ అడగకుండా వాళ్ళ సొంత బాండ్ పైన బాండ్ ఫర్ హిస్ అపియరెన్స్ యాజ్ ఇన్ ఆఫ్టర్ కోర్ట్. బాండ్ అన్నా కదా, బాండ్ అంటే ఏంటంటే సొంత పూచీకత్తు పైన. మీకు వింటూ ఉంటారు, సొంత పూచీకత్తు పైన విడుదల చేశారని చెప్పేసి. బెయిల్ బాండ్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ బెయిల్ బాండ్ అంటే జామీందారుని అడగకుండా సొంత బాండ్ పైన, పర్సనల్ బాండ్ పైన వాళ్ళని డిశ్చార్జ్ చేయొచ్చు అనమాట. అదే ఇండిజెంట్ పర్సన్ అన్నాడు అనుకోండి అతను, అలాంటప్పుడు చేసే తీరా షల్. 2 అర్థమైనాయి కదా మీకు? ఆఫీసర్ కానీ కోర్టు కానీ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ బెయిల్ బాండ్ పర్సనల్ బాండ్ పైన వదిలేయచ్చు, వదిలేయకపోవచ్చు. ఓసారి ఒకవేళ అలాంటి పర్సన్ స్తోమత లేనివాడు అయి ఉండి షూరిటీ ఫర్నిష్ చేయడానికి చేతగాని వాడు పక్షంలో ఖచ్చితంగా అతని పర్సనల్ బాండ్ పైనే డిశ్చార్జ్ చేయాలని చెప్పి. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్.
where a person is unable to give bail bond within a week of the date of his arrest, it shall be a sufficient ground for the officer of the court to presume that he is an indigent person for the purposes of this project. ఈ పర్పసెస్ కోసం ఒక వ్యక్తిని ఇండిజెంట్ పర్సన్ వాళ్ళంటే అరెస్ట్ డేట్ నుంచి బెయిల్ బాండ్ 1 వీక్ విత్ ఇన్ వీక్ టైంలో అతను బెయిల్ బాండ్ ఇవ్వలేని పక్షంలో అంటే షూరిటీస్ తెచ్చుకోని పక్షంలో అతను స్తోమత లేనివాడు అనేటువంటి ఇది అనుకోవడానికి సఫిషియెంట్ గ్రౌండ్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్, ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ shall be deemed to affect the provisions of subsection 3 of section 135 or section 492. ఇందులో ఉన్న ఏదైనా సరే సబ్సెక్షన్ 135 సెక్షన్ యొక్క సబ్సెక్షన్ 3 లేదా 492 సెక్షన్ లో ఉన్నటువంటి ప్రావిజన్స్ ని ఏవి అఫెక్ట్ అయితే చేయవు, ప్రభావితం అయితే చేయవు. అవే ఇది అన్నమాట. అదేంటో మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్, notwithstanding anything in subsection 1 ఏం చెప్పారు, ఇందులో ఏమి చెప్పబడి ఉన్నప్పటికీ where a person has failed to comply with the conditions of the bond or bail bond as regards the time and place of ordinance, the court may refuse to release him on bail. ఒకవేళ బెయిలబుల్ అఫెన్స్ అయినా సరే అతను బెయిల్ బాండ్ లేదా బెయిల్ బాండ్ యొక్క కండిషన్స్ ని కంప్లై చేయడంలో విఫలమయ్యాడు అనుకోండి, అలాంటప్పుడు ది కోర్ట్ మే రిఫ్యూజ్ టు రిలీజ్ హిమ్ ఆన్ బెయిల్. బెయిల్ పైన రిలీజ్ చేయడానికి కోర్టు రిఫ్యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. When on a subsequent occasion in the same case he appears before the court or is brought into custody, and any such refusal shall be without prejudice to the powers of the court to call upon any person bound by such bond or bail bond to pay the penalty thereof under section 491. మామూలుగా ఇది బెయిలబుల్ కేసే కదా, బెయిల్ ఇవ్వాల్సిందే మీరు వాదించాలనుకుంటారు. ఎప్పుడు సబ్సిక్వెంట్ అకేషన్ మళ్ళీ కండిషన్స్ ఇది చేస్తారు, కండిషన్స్ కంప్లై చేయడంలో ఫెయిల్ అయ్యి సబ్సిక్వెంట్ అకేషన్ లో కోర్టు ముందర అపేర్ అయినా సరే, కోర్టు ముందరికి తీసుకురాబడినా సరే నిరాకరిస్తారు కదా కోర్టు బెయిల్ పైన రిలీజ్ చేయడానికి. 491 సెక్షన్ కింద ఉన్నటువంటి పవర్స్ కి ఎటువంటి భంగం కలగకుండా కోర్టు ఏం చేయొచ్చు, call upon any person bound by such bond or bail bond to pay the penalty. బాండ్ రాసి ఉంటారు కదా, నేను హాజరు కాని పక్షంలో ఇంత అమౌంట్, ఇంత డబ్బులు నేను గవర్నమెంట్ కి ఫోర్ఫీట్ జప్తు చేయొచ్చు, నా నుంచి వసూలు చేయొచ్చు అని బాండ్ రాయించి ఉంటారు. ఆ పెనాల్టీ వసూలు చేసే పవర్స్ కి అయితే ఎటువంటి భంగము కలగదు అనమాట. ఇది ఇండైరెక్ట్ గా బెయిలబుల్ అఫెన్స్ అని చెప్పకుండా నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాకుండా వేరే అఫెన్స్ లో ముద్దాయి అయిన వాళ్ళకి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది 478 ఇంతకుముందు ఇది సెక్షన్ 430 అనమాట. ఇది ఓల్డ్ సెక్షన్ ఇక్కడే ఉంటుంది 436. సరే చెప్పండి సార్. ఒక్కసారి 478 లో సెకండ్ పారా ఉంది కదా, ప్రొవైడెడ్ దట్ సచ్ ఆఫీసర్ ఆర్ కోర్ట్ అనేది, అది ఒక్కసారి చెప్పరా సార్ మళ్ళీ? Provided that such officer or court, if he or it thinks fit, may and shall, if person is indigent and is unable to furnish duty, instead of taking bail bond from such person, discharge him on his executing a bond for person his appearance has even provided. సరేమా, మీకు అర్థం కాలేదు కదా, ఇది మటుకు పక్కకు తీస్తాను, జాగ్రత్తగా చూడండి. దీని గురించే కదా మీరు అడుగుతున్నారు? అవును సార్. ఇందులో 2 ఉంటాయి, ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇది పక్కన పెట్టేసేయండి. ఇది చూడండి. ప్రొవైడెడ్ దట్ సచ్ ఆఫీసర్ ఆర్ కోర్ట్ ఇఫ్ హీ ఆర్ ఇట్ థింగ్స్ ఫిట్. అంటే ఈ అంటే ఎవరు? హీ అంటే పోలీస్ ఆఫీసర్, ఆఫీసర్ నాట్ పోలీస్ ఆఫీసర్, ఎవరైనా అధికారి. తర్వాత చూద్దాం. ఇట్ అంటే కోర్టు సార్, కోర్టు ఆఫీస్. ఇది ఇలా చేయొచ్చు అని థింగ్స్ ఫిట్, అలా చేయొచ్చు అని కోర్టు భావిస్తే ఏం చేయొచ్చట? మే అంటే ఇలా చేయొచ్చు, చేయకపోవచ్చు.
ఏం చేయొచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ బెయిల్ బాండ్ ఫ్రమ్ సచ్ పర్సన్, ఆ పర్సన్ నుంచి బెయిల్ బాండ్ తీసుకోవడానికి బదులుగా ఏం చేయొచ్చు, డిశ్చార్జ్ హిమ్ ఆన్ హిస్ ఎగ్జిక్యూటివ్ ఎ బాండ్ ఫర్ పర్సనల్ అపీరెన్స్ యాజ్ హీరెన్ ఆఫ్టర్ ప్రొవైడెడ్. ఇది మే అన్నారు కదా, అంటే కోర్టు కావాలనుకుంటే ఈ రకంగా అతన్ని ష్యూరిటీస్ లేకుండా కూడా పర్సనల్ బాండ్ పైన రిలీజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇది ఒక సందర్భం అయిందా? ఓకే సార్. ఇప్పుడు రెండో సందర్భం ఏముందంటే, ఈ మే తీసేస్తాం, మే లేదు ఇక్కడ, షల్ వస్తుంది. ఈ షల్ ఉంది కదా, షల్ తీసేస్తాం, ఇక్కడ పెడతాం. మీకు అర్థమయ్యేట్టుగా నేను అరేంజ్ చేస్తున్నా, కానీ ఇదే ప్రామాణికమైన ఏం కాదు, మీకు అర్థం అవ్వాలి. సరే, ఇదే కదా ఏమంటున్నారు, ప్రొవైడెడ్ దట్ సచ్ ఆఫీసర్ ఆఫ్ కోర్ట్ ఇఫ్ హీ థింక్స్ ఫిట్, మరి కదా ఇక్కడ ఇఫ్ హీ థింక్, ఇది కూడా ఉండదు. shall instead of taking bail bond from such person discharge him on his executive bond for his appearance as hereinafter provided. ఎప్పుడు ఏ సందర్భంలో షెల్ వస్తుంది, ఖచ్చితంగా చేసి ఇండిజెంట్ పర్సన్ ని ఇక్కడ ఇఫ్ సచ్ పర్సన్ ఇస్ ఇండిజెంట్ అండ్ ఈస్ అనేబుల్ టు ఫర్నిష్ షూరిటీ అయినప్పుడు ఏం చేయాలి, కోర్టుకి వేరే కోర్టు కానీ ఆఫీసర్ కానీ వేరే మార్గం ఉండదు, కంపల్సరీ బెయిల్ బాండ్ తీసుకోవాలి, కంపల్సరీగా పర్సనల్ బాండ్ పైన రిలీజ్ చేయాలి. షూరిటీస్ అడగొద్దు ఆయన దగ్గర నుంచి. అయిందా? మళ్ళీ డిస్క్రిప్షన్ ఎక్కడ ఇచ్చారు, మే అని. ఆ కోర్టు కానీ ఆఫీసర్ కానీ కావాలనుకుంటే వాళ్ళని షూరిటీస్ అడగకుండా కూడా రిలీజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇది ఒక సందర్భం, ఇది నాట్ కంపల్సరీ. కానీ ఒక్కసారి ఎప్పుడైతే ఆ పర్సన్ ఇండిజెంట్ పర్సన్ తేలితే ఆ పర్సన్ మటుకు షూరిటీస్ లేకుండానే విడుదల చేసే తీరాల షాల్. ఇది అంతే కదా? మామూలు సందర్భాల్లో కోర్టు కానీ ఆఫీసర్ కానీ విడుదల చేయొచ్చు, చేయకపోవచ్చు. అది డిస్క్రిప్షన్ ఇచ్చారు. డిస్క్రిప్షన్ లేకుండా కంపల్సరీగా చేసి తీరాలన్న పరిస్థితి ఎప్పుడు తెచ్చారు, అతని ఇండిజెంట్ పర్సన్ అయినప్పుడు మీరు ఖచ్చితంగా రిలీజ్ చేసే తీరాలి పర్సనల్ బాండ్ పైన, షూరిటీస్ అడగవద్దు. సార్ మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ పర్సనల్ బాండ్ కి బెయిల్ బాండ్ కి డిఫరెన్స్ ఏంటి సార్? అమౌంట్ రెండిట్లో కట్టించుకుంటారు కదా. అమ్మ మీ డౌట్స్ ఆఖరిలో అడగండి అమ్మా ప్లీజ్, క్లాస్ డిస్టర్బ్ అవుతుంది, చెప్తాను. ఇందాక మీరు డెఫినేషన్స్ నేను చెప్పినప్పుడు మీరు లేరేమో. నెక్స్ట్ 1 వీక్ టైం లోపల, అరెస్ట్ నుంచి 1 వీక్ టైం లోపల అతను బెయిల్ బాండ్ అంటే షూరిటీస్ ఇవ్వకపోతే ఇండిజెంట్ పర్సన్ అని చెప్పేసి ఇది అనుకోవాలని చెప్పి చదువుకున్నాక 436 అయిపోయింది. 479 maximum period of for which under trial prisoner can be detained. Under trial prisoner maximum ఎంత కాలం పాటు డిటైన్ చేయొచ్చు, నిర్బంధంలో ఉంచొచ్చు అన్నాం. Where a person has during the period of investigation, inquiry or trial under the Samhita of an offence under any law not being an offence for which the punishment of death or imprisonment has been specified as one of the punishment under that law. ఇది కాకుండా మిగతా ఉండాలి. Undergone detention for a period extending up to 1 of the maximum period of imprisonment specified for that offence under that law, he shall be released by the court on bail అన్నమాట. ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయి. ఏమున్నాయి? పనిష్మెంట్ ఫర్ డెత్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కాకుండా మిగతా నేరాల గురించి కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భంలో లేదా ఎంక్వైరీ జరుగుతున్న సందర్భంలో లేదా విచారణ జరుగుతున్న సందర్భంలో ఈ సంహిత కింద ఏ నేరం గురించినా ఇలా జరుగుతున్న సందర్భంలో అండర్గౌన్ డిటెన్షన్ నిర్బంధంలో ఉన్నారనుకోండి, ఎంతవరకు? ఫార్ ఏ పీరియడ్ ఎక్స్టెండింగ్
up to 1/2 of the maximum period of imprisonment specified for that offense under the law. ఒకవేళ మన ఎగ్జాంపుల్ అనుకున్నా 3 సంవత్సరాలు జైలు శిక్ష అని రాస్తారనుకో, ఆ offense కి 3 సంవత్సరాలు జైలు శిక్ష. 1/2 ఎంత అవుతుంది దాంట్లో? హాఫ్ 1.5 years. 1.5 year, 18 నెలలు. అతను 18 నెలల పాటు డిటెన్షన్ లో ఉన్నాడు అనుకో, అప్పుడు అతన్ని he shall be released by the court on bail. ఇలాగే 7 సంవత్సరాలు జైలు శిక్ష. 7 సంవత్సరాలు మనకు 3.5 సంవత్సరం లోపల ఉన్నాడు అనుకోండి, అప్పుడు కూడా అతన్ని రిలీజ్ అయితే చేయాలని చెప్తున్నారు. అయితే అది దీనికి అయితే వర్తించదు. ఈ రెండు ఉన్నాయి కదా, డెత్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉన్నది కదా, ఇదైతే వర్తించదు అనమాట. నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ వేర్ సచ్ పర్సన్ ఈస్ ఎ ఫస్ట్ టైం అఫెండర్, మొదటిసారిగా నేరం చేసినటువంటి అఫెండర్ అయినప్పుడు, హూ హ్యాస్ నెవర్ బీన్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ ఇన్ ది పాస్ట్. మళ్ళీ అతను అఫెండర్ అయి ఉండాలి కానీ మరి కన్విక్టెడ్ పర్సన్ అయి ఉండకూడదు, ఇంతకుముందు అతనికి శిక్ష పడి ఉండకూడదు అనమాట. హీ షల్ బీ రిలీజ్ ఆన్ బాండ్ బై ది కోర్ట్. ఆన్ బాండ్ అంటే ఏంటి? పర్సనల్ బాండ్ పైన అతను హీ షల్ బి రిలీజ్, ఖచ్చితంగా రిలీజ్ చేసి తీరాలి. ఎప్పుడు అండర్ గ్రౌండ్ డిటెన్షన్ ఫర్ ది పీరియడ్ ఎక్స్టెండింగ్ అప్ టు 1/3 ఆఫ్ ది మాక్సిమం పీరియడ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ స్పెసిఫైడ్ ఫర్ అఫెన్స్ అండర్ దట్ లా. ఆ చట్టం కింద ఆ నేరానికి ఏదైతే మాక్సిమం పీరియడ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉందో దాంట్లో 1/3 పార్ట్ లోపల ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ టైం అఫెండర్కి అయితే 1/3 ఆఫ్ ది పీరియడ్ లోపల ఉంటే అతన్ని he shall be released on bond. షూరిటీ కూడా అడగకూడదు ఫస్ట్ టైం అఫెండర్కి అయితే. అయిందా? నెక్స్ట్, ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ది కోర్ట్ మే ఆఫ్టర్ హియరింగ్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పేది హియరింగ్ అండ్ ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ బై ఇట్ ఇన్ రైటింగ్, మళ్ళీ రీజన్స్ కూడా రాయాలి. ఏది? కోర్టు ఆర్డర్ ది కంటిన్యూడ్ డిటెన్షన్ ఆఫ్ సచ్ పర్సన్ ఫర్ ఎ పీరియడ్ లాంగర్ దెన్ 1/2 ఆఫ్ ది సెట్ పీరియడ్ ఆర్ రిలీజ్ హిమ్ ఆన్ బెయిల్ బాండ్ ఇన్స్టెడ్ ఆఫ్ హిస్ బాండ్ అనమాట. మళ్ళీ ప్రాసిక్యూటర్ను విన్న తర్వాత కోర్టు ఏమేమి చేయించడానికి, ఆర్డర్ ది కంటిన్యూడ్ డిటెన్షన్ ఆఫ్ సచ్ పర్సన్ ఫర్ ఎ పీరియడ్ లాంగర్ దెన్ 1/2 ఆఫ్ ది సెట్ పీరియడ్. మన హాఫ్ అనుకున్నాం కదా పైన, అంతకంటే ఎక్కువ పీరియడ్ కూడా లోపల ఉంచేదానికి, కంటిన్యూ చేసేదానికి కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చు లేదు. ఆర్ రిలీజ్ హిమ్ ఆన్ బెయిల్ బాండ్, మళ్ళీ బెయిల్ బాండ్ పైన అంటే షూరిటీస్ తీసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ హిస్ బాండ్, పర్సనల్ బాండ్ కాకుండా దానికి బదులుగా షూరిటీస్ తీసుకుని అతన్ని వదిలేయచ్చు అనమాట. దీనికి మే అన్నది కాబట్టి ఇలా చేయొచ్చు, చేయకపోవచ్చు, కోర్టు ఇష్టం అది. నెక్స్ట్, ప్రొవైడెడ్ also that no such person shall in any case be detained during the period of investigation, inquiry or trial for more than the maximum period of imprisonment provided for the said offense under that law. ఆ చట్టం కింద ఒక నేరానికి 3 సంవత్సరాలు జైలు శిక్ష వేశారనుకోండి, మామూలుగా ఉందనుకోండి, అంతకంటే ఎక్కువ కాలం పట్టదని జైల్లో పెట్టడానికైతే ఉండదు. బెయిల్ పైన రిలీజ్ చేయకుండా. అయిందా? ఇన్వెస్టిగేషన్, ఇంక్వైరీ, ట్రయల్, ఈ 3 స్టేజెస్ లో అతన్ని మాక్సిమం పీరియడ్ ఎంతైతే ఉందో అంతకంటే ఎక్కువ లోపల పెట్టడానికి లేదనమాట. నో సచ్ పర్సన్ షాల్ ఇన్ ఎనీ కేస్ బి డీటెయిల్డ్ అని లోపలైతే పెట్టొద్దు అనమాట. సరే, ఎక్స్ప్రెషన్ ఇన్ కంప్లీటింగ్ ది పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ అండ్ దిస్ సెక్షన్ ఫర్ గ్రాంటింగ్ బెయిల్. బెయిల్ ఇవ్వడానికి లెక్క పెట్టాలి కదా ఎంతకాలం లోపల ఉన్నాడని. ఈ పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ పాస్డ్ డ్యూ టు డిలే ఇన్ ప్రొసీడింగ్ కాజ్డ్ బై ద అక్యూజ్డ్ షాల్ బి ఎక్స్క్లూడెడ్. మరి ముద్దాయి చేసినటువంటి డిలే వల్ల ఏదన్నా సరే జరిగిందనుకోండి, దాని మటుకు తీసేస్తారు, మిగతాది లెక్క కడతారు అనమాట. నాట్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ సబ్జెక్షన్ 1 and subject to the third clause thereof, where an investigation, inquiry or trial is more than one offense or in multiple cases are pending against the person, he shall not be released on bail by the court. ఇలా ఎప్పుడు రిలీజ్ చేయరు అంటే, multiple cases pending against a person. more than one offense. One offense. మోర్ దాన్ 1 offense అంటే ఒక నేరానికి 3 సంవత్సరాలు, ఇంకో నేరానికి 2 సంవత్సరాలు, ఇంకో దానికి 7 సంవత్సరాలు అలా ఉందనుకోండి, మూడు అఫెన్స్ అతను చేశాడు అనుకోండి, అప్పుడు ఇది కదా ఇబ్బంది అవుతుంది కదా. అలా అయినా సరే అతను ఒక కేసులో కాకుండా చాలా కేసులో ఉన్నాడు అనుకోండి, అప్పుడు కూడా రిలీజ్ అయితే చెయ్యాలన్నమాట. అంటే ఇంతకాలం పాటు ఉంటే రిలీజ్ చేయాలన్న నిబంధన
వీళ్ళకైతే వర్తించదు. మోర్ దాన్ వన్ ఆఫెన్స్ కి తర్వాత మల్టిపుల్ కేసెస్ లో ఉన్న వాళ్ళకి వర్తించదు అని చెప్తున్నారు. అందుకే ఇక్కడ నాట్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్ సబ్సెక్షన్ 1 అన్నారు. అంటే సబ్సెక్షన్ లో ఏమి చెప్పబడినప్పటికీ ఇది ఇట్లా ఉంటే మటుకు అప్లై అయితే కాదు అని చెప్పేసి. నెక్స్ట్, ది సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ వేర్ ది అక్యూజ్డ్ పర్సన్ ఈస్ డీటెయిల్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 1/2 or 1/3 ఆఫ్ ది పీరియడ్ మెన్షన్ సబ్సెక్షన్. 1/2 ఎవరికి అనుకున్నాం? మామూలు వాళ్ళకి. 1/3 ఎవరికి అనుకున్నాం? ఎవరికి వచ్చేసింది 1/3? ఫస్ట్ టైం అఫెండర్ సార్. ఫస్ట్ టైం అఫెండర్, ప్రీవియస్ కనెక్షన్ ఉండకూడదు వాళ్ళకి. as the case may be, shall forthwith make an application in writing to the court to proceed under subsection 1 for the release of such person on bail. ఇది డ్యూటీ, ఒక డ్యూటీ అయితే ఇచ్చారు సూపరింటెండెంట్ ఆఫ్ జైలుకి వచ్చేసి. ఒక డ్యూటీ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఈ షల్ ఖచ్చితంగా చేసే తీరాలి. షల్ ఇక్కడ అన్నారు సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ షల్ forthwith make an application. ఆయన పెట్టాలి అప్లికేషన్. దేనికోసం? ఫర్ ది రిలీజ్ ఆఫ్ సచ్ పర్సన్ ఆన్ బెయిల్. బెయిల్ పైన రిలీజ్ చేస్తాను. 1/2 ది ఇదే అయిపోయింది, 1/3 అయిపోయింది, నాకు ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పేసి సూపరింటెండెంట్ గారు, జైలు సూపరింటెండెంట్ గారు కోర్టుకి ఇది పెట్టొచ్చు అనమాట. అప్లికేషన్ అయితే పెట్టొచ్చు కాదు, పెట్టాలి ఖచ్చితంగా. ఇది మన పాత 436A అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చేంజెస్ ఉంటాయి కొన్ని. ఇది మనం కొత్త నాగరిక సురక్ష సంహిత చదువుకుంటున్నాం. నెక్స్ట్ 480. సార్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్, ఇది నాకు కన్ఫ్యూజన్ ఉంది సార్. ఏది సార్? 479 సార్. ఇది మొత్తం ఉన్నా సార్? అవును సార్, ఇది అంత కన్ఫ్యూజన్ అయిపోయింది సార్ నాకు. మళ్ళీ ఒకసారి ఇది పాసిబుల్ కాదు సార్. మన క్లాస్ అయితే ముందుకు పోదు ఇలాగైతే. నేను చెప్పేటప్పుడు మిగతా వాళ్ళు విన్నట్లు శ్రద్ధగా వినాలి. మళ్ళీ యూట్యూబ్ లో పెడతాం, ప్రాబ్లం సార్, మళ్ళీ వినొచ్చు మీరు. ఓకే సార్. 480. when bail may be taken in case of non-bailable offense. ఇందాక మనం అదర్ దాన్ నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ గురించి చదువుకున్నాం కదా. 436 పాతది, 478 అన్నది. మీకు 480 వచ్చేసి when bail may be taken in case of non-bailable offense. నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ విషయంలో బెయిల్ ఎలా తీసుకోవచ్చు కోర్టు? Number 1, when any person accused of or suspected of the commission of any non-bailable offence is arrested or detained without warrant by an officer in charge of the police station, or appears or is brought before a court other than the High Court or Court of Session, he may be released on bail. Starting with negative లేదు, he may be released on bail అని చెప్తున్నారు. ఎవరైనా సరే నాన్ బెయిలబుల్ అఫెన్స్ విషయంలో అక్యూడ్ అయినా సరే, అంటే ఆరోపణ ఎదుర్కొంటాం లేదా అనుమానితుడిగా ఉన్నా, ఏం చేశారని ఒక నాన్ బెయిలబుల్ అఫెన్స్ ని కమిట్ చేశారు అన్నటువంటి ఆరోపణ కానీ అనుమానం కానీ అరెస్ట్ చేయబడ్డా లేదా డీటైన్డ్ వితౌట్ వారెంట్ బై ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్, ఈ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ వారిని వారెంట్ లేకుండా అరెస్ట్ డీటైన్ చేసుకుని ఉన్నా సరే, లేదు ఇప్పుడు కోర్టు ముందు హాజరైనా సరే వాని పెనాల్టీ తీసుకుని ఇచ్చినాడా రాంప్రసాద్ గారు వాడేది కోర్టు సంపాదించుకున్న వాళ్ళు. నాకు ఏం పర్లేదు, రాంప్రసాద్ గారిని తీసేసాం, రిమూవ్ చేసాం. కోర్ట్ అదర్ దాన్ ది హైకోర్ట్ ఆర్ కోర్ట్ ఆఫ్ సెషన్ ఈ మే బి రిలీజ్ ఆన్ బెయిల్ అనమాట. హైకోర్టు లేదా కోర్ట్ ఆఫ్ సెషన్ కాకుండా మిగతా ఏ కోర్టు అయినా సరే, ఒక కోర్టు ముందుకి తీసుకురాబడ్డానా సరే, అపేర్ అయినా సరే, వారెంట్ లేకుండా ఒక పోలీస్ ఆఫీసర్ చేత, అంటే ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ చేత డీటైన్ చేయబడినా సరే, అరెస్ట్ చేయబడినా సరే, నాన్ బెయిలబుల్ అఫెన్స్ లో ముద్దాయిగా ఉందా లేదా అనుమానితుడిగా ఉన్నటువంటి వ్యక్తి అతన్ని ఏం చేయచ్చట? బెయిల్ పైన రిలీజ్ చేయొచ్చు, బెయిల్ పైన రిలీజ్ చేయొచ్చు. కానీ బట్ ఇవే ఎక్సెప్షన్స్ అనమాట. ఇలా ఉంటే చేయకూడదు అంటారు. చూద్దాం ఎలా ఉంటే, సచ్ పర్సన్ షల్ నాట్ బి సో రిలీజ్, అతను రిలీజ్ అయితే చేయకూడదు. ఎప్పుడు? ఇఫ్ దేర్ అపియర్ రీజనబుల్ గ్రౌండ్స్ ఫర్ బిలీవింగ్ దట్ హీ హాస్ బీన్ గిల్టీ ఆఫ్ అన్ ఆఫెన్స్ పనిషబుల్ టు డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. ఇతను మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించదగ్గ నేరం చేశాడు, అతను ఆ నేరం చేశాడు అన్నటువంటి గిల్టీ ఆఫ్ అఫెన్స్ అని నేరం చేశాడు అని నమ్మడానికి గ్రౌండ్స్, అవి కూడా రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయని అనిపిస్తే, అపియర్ అనమాట, అనిపిస్తే అతన్ని వదలకూడదు, అతను రిలీజ్ అయితే చేయకూడదు. సార్ మిగతావి
రిలీజ్ చేయొచ్చు. రిలీజ్ చేయొచ్చు. మిగతా రిలీజ్ చేయొచ్చు. అయితే రిలీజ్ చేయొచ్చు. రెండు ఎక్సెప్షన్స్ అనమాట. ఇది మిగతా ఏమైనా ఉన్నాయి కూడా చూద్దాం. మీరు ఇవే బెయిల్ అప్లికేషన్ లో రాయాల్సింది అనమాట. నెక్స్ట్ బి వచ్చేసి సచ్ పర్సన్ షల్ నాట్ బి షోర్టేజ్డ్ ఎప్పుడు ఇఫ్ సచ్ అఫెన్స్ ఇస్ ఏ కాగ్నిబుల్ అఫెన్స్. అది కాగ్నిబుల్ అఫెన్స్ అయ్యింది అంటే అన్ని కాగ్నిబుల్ అఫెన్స్ అంటున్నారు కాదు, కాగ్నిబుల్ అఫెన్స్ అయ్యి ఉండి అండ్ మరియు he had been previously convicted on offense punishable with death, imprisonment for life or imprisonment for 7 years or more, or he had been previously convicted on 2 or more occasions of a cognizable offense punishable with imprisonment for 3 years or more but less than 7 years. ఈ సందర్భాలు ఉన్నప్పుడు కూడా అతన్ని రిలీజ్ చేయకూడదు. ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. దీని పక్కకు తీసుకుందామా? దీని పక్కకు తీస్తాం. ఇది కష్టం ఉండాలి. అది కాగ్నిబుల్ అఫెన్స్ అయి ఉండాలి. తర్వాత ఇది మెయిన్, ఇది ఏంటిది అండ్ దీంతో పాటు ఇవి కూడా ఉండాలి. ఏదండాలి? previously convicted. లేదు అంటే ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 7 years ఆర్ మోర్. అదొకటి. ఈ సందర్భం ఒకటి. అది కాగ్నిబుల్ అఫెన్స్ అయి ఉండాలి మరియు అతను ఇంతకుముందు శిక్ష పడి ఉండాలి. అతనికి పనిషబుల్ డెత్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 7 years ఆర్ 7 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ. ఇది నంబర్ 1 ఒకటి వస్తుంది. అయిపోయిందా? నెక్స్ట్ రెండు వచ్చేసి మీకు అదే ఉంటుంది. లేదు అంటే ఇక్కడ ఇది అనుకున్నాం కదా. లేదు అంటే he had been previously convicted on 2 or more occasions of a cognizable offense punishable with death, punishable with imprisonment for 3 years or more but less than 7 years. ఈ సందర్భం ఉంటుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ సందర్భాల్లో ఒక కాగ్నిబుల్ అఫెన్స్ విషయంలో కన్విక్షన్ పడి ఉండాలి. అది కూడా ఎట్లా ఉండాలి? పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 3 years or more, 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. కాకపోతే 7 ఏళ్ళ లోపల ఉండాలి. 7 ఏళ్ళ లోపల ఎందుకు అంటున్నాం? 7 ఏళ్ళు ఇక్కడ కవర్ అయిపోయింది మీకు పైన. 7 years or more ఇక్కడ వచ్చేసింది కాబట్టి 7 సంవత్సరాల కంటే లోపల ఉంటూ మళ్ళీ 3 సంవత్సరాలు తక్కువ ఉండవు. అట్లాంటివి కాగ్నిబుల్ అఫెన్స్ అయి ఉండాలి. శిక్ష ఎన్నిసార్లు పడి ఉండాలి? 2 or more. 2 లేదా అంతకంటే ఎక్కువ సందర్భంలో కన్విక్షన్ పడి ఉండాలి. ప్రీవియస్లీ కన్విక్టెడ్. ఈ సందర్భంలో ఏం చేయకూడదు అని చెప్తున్నారు? రిలీజ్ చేయకూడదు అని చెప్తున్నారు కదా. ఎస్ సార్. ఇలాంటి సందర్భంలో రిలీజ్ అయితే చేయకూడదు. సరే, ఇది అయిపోయింది. నెక్స్ట్, provided that the court may direct a person referred to in clause 1 or clause 2 be released on bail if such person is a child or is a woman or is sick or infirm. ఇలా ఉన్నా సరే ఈ సందర్భాలు ఉన్నా సరే ఈ అక్యూజ్ ఉన్నారు కదా, వీళ్ళు చైల్డ్ ఉన్నా సరే, ఉమెన్ ఉన్నా సరే, మళ్ళీ సిక్ ఉన్నా సరే, మళ్ళీ ఇన్ఫర్మేటివ్ ఉండాలి అనమాట. అంటే ఏదైనా శారీరక లోపం అంటూ ఈ సందర్భంలో కోర్టుకి ఏం పవర్ ఇచ్చారు? Release on bail. May direct, not compulsory. May direct. Cannot demand. When demand the court as of right అనమాట. మీరు you cannot demand. కోర్టుని అడిగేదానికి ఉండదు. మేము ఆడమే కాబట్టి వదిలేయండి, పిల్లడు కాబట్టి వదిలేయండి, సిక్కున్నాడు వదిలేయండి అని అడగడానికి ఉండదు. కోర్టు మే ఆర్ మే నాట్. కోర్టుకి డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ సందర్భాన్ని బట్టి మీరు చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్ని బట్టి మీరు సబ్మిట్ చేసేటువంటి ఏదైనా ఉన్నాయి కదా, సిక్ అన్నప్పుడు దానికి సంబంధించినవన్నీ ఫైల్ చేయాలను అవి. దాన్ని బట్టి ఆ నేరం యొక్క తీవ్రతను బట్టి కూడా మీకు కోర్టు ఇది వస్తుంది అన్నమాట. Next, provided further that the court may also direct that a person referred to class 2 అంటే అనుకున్నాను కదా,
3 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష పడినది ఇది అనుకున్నాం కదా. రెండోది ఇది సరే కింద సార్. be released on bail if it is satisfied that it is just and proper so to do for any other special reason. మరి కోర్టు అనుకుంటే వీళ్ళు ఎవరు కాకుండా మామూలుగా ఉన్న పరిస్థితుల్లో కూడా రిలీజ్ అయితే చేయొచ్చు, చేయకపోవచ్చు కూడా. నెక్స్ట్ ఇంకో provided also that mere fact that an accused person may be required for being identified with witness during investigation or for police custody beyond the first 15 days shall not be sufficient ground for refusing to grant bail if he is otherwise entitled to be released on bail and gives an undertaking that he shall comply with such directions as may be given by court. ఇక్కడ ఏం చేస్తారు, ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏం చేస్తారు, లేదు సార్ ఇంకా సాక్షులు ఇతను గుర్తించాల్సి ఉంది, ఐడెంటిఫై చేయాల్సి ఉంది, ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు, లేదు పోలీస్ కస్టడీకి తీసుకుని ఇతను ఇంకా ఇంటరాగేట్ చేయాల్సి ఉంది, విషయాలు రాబట్టాల్సి ఉంది అని అంటారు కదా ఆ ప్రాసిక్యూషన్ వాళ్ళు. అంటారు కదా. అది మాత్రం ఆ కారణాల వల్ల రిఫ్యూజింగ్ గ్రాంట్ బెయిల్ అయితే కాదనమాట. ఇది షల్ నాట్ బి సఫిషియెంట్ గ్రౌండ్ ఫర్ రిఫ్యూజింగ్ టు గ్రాంట్ బెయిల్. ఈ కారణాలతో బెయిల్ అయితే రిఫ్యూజ్ చేయకూడదు. అంటే ఏం చెప్తున్నారంటే కోర్టు వచ్చేసి బెయిల్ రిఫ్యూజ్ చేయడానికి కారణాలు రాసేటప్పుడు ఈజ్ రిక్వైర్డ్ ఫర్ పోలీస్ కస్టడీ అని కానీ, లేదా విట్నెస్ చేతి ఐడెంటిఫై చేయబడాలి కాబట్టి బెయిల్ ఇవ్వడం లేదు కానీ రాయకూడదు. వేరే కారణాలు కాబట్టి రాసుకోవచ్చు. ఈ కారణాలు అయితే కాదన్నమాట. ఇక్కడ మీకు పోలీస్ కస్టడీ బియాండ్ ది ఫస్ట్ 15 days అని అన్నారు కదా. అంటే మామూలుగా రిమాండ్ తీసుకున్నప్పుడు 14 days రిమాండ్ ఇస్తారు. ఫస్ట్ 15 days లోపలనే మీరు పోలీస్ కస్టడీకి అడిగేటువంటి అవకాశం ఉంది. బియాండ్ 15 days పోలీస్ కస్టడీ అడగడానికి లేదు. కానీ ఇప్పుడైతే మార్చారు 187లో. చూద్దాం, అది కూడా బెయిల్ దాంట్లో కూడా మీరు డిఫాల్ట్ బెయిల్, ఫ్రీ బెయిల్ అవన్నీ అంటున్నారు కదా, అవన్నీ దాంట్లో వస్తాయి. చూద్దాం అది కూడా. ఇది అంటే కేవలం సాక్షుల చేత గుర్తించబడలేదు ఇన్వెస్టిగేషన్ లో, లేదు పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సి ఉంది అనే కారణాల వల్ల బెయిల్ నిరాకరించడానికి లేదన్నమాట. ఇందా Next, provided also that no person shall, if the offense alleged to have been committed by him is punishable with the death, imprisonment for life, imprisonment for 7 years or more, be released on bail by the court under this subsection without giving an opportunity of hearing to the public prosecutor. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి అవకాశం ఇవ్వకుండా, అంటే హియరింగ్, ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్, మీరు తేడా తెలుసుకోండి. ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్ ఎవరికి, పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అవకాశం ఇవ్వకుండా అయితే బెయిల్ పైన రిలీజ్ చేయకూడదు. ఏ సందర్భాల్లో? punishable with death or imprisonment of life, sir. Or Imprisonment imprisonment of 7 years or for more. 7 years or more. 7 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ, మళ్ళీ యావజ్జీవ కారాగార శిక్ష, ఇంకొకటి మరణ శిక్ష. ఈ మూడు సందర్భాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్ ఇవ్వకుండా బెయిల్ అయితే ఎవరిని రిలీజ్ అయితే చేయకూడదు. మిగతా సందర్భాల్లో అతను హియరింగ్ వినాల్సిన పని లేదు అని చెప్తున్నారు. అదే అంటే మనకు కోర్టులో ఏమవుతుందంటే మన హియరింగ్ వింటారు, మళ్ళీ ఫర్ హియరింగ్ ఏపీపీ అని ఒక వాయిదా ఇస్తారు. అది మీరు కోర్టు దృష్టికి తేవాల్సింది ఇదే. దిస్ అఫెన్స్ ఇస్ నాట్ పనిషబుల్ విత్ డెత్, ఇంప్రిజన్మెంట్ ఆఫ్ లైఫ్. ఇవి కవర్ కాలేదు కాబట్టి యూ నీడ్ నాట్ గివ్ ఎన్ ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్ టు ది పబ్లిక్ ప్రాసిక్యూటర్. వాళ్ళకి శ్రద్ధ ఉంటే వస్తారు, హియరింగ్ చెప్తారు. మళ్ళీ వినడానికి అని చెప్పేసి ఇంకొక ఇదైతే ఇది ఇక్కడైతే సెక్షన్ లో అయితే ఆ మాట లేదండి. ఈ 3 సందర్భాల్లో మటుకే ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇవ్వకుండా బెయిల్ అయితే ఇవ్వకూడదని అన్నారు కదా. If it appears to such officer or court or any stage of investigation stage లో కానీ, ఇన్క్వైరీ ట్రయల్ లో కానీ, కోర్టు కానీ, ఆ పోలీస్ ఆఫీసర్ కానీ ఇలా అనిపిస్తే ఎలా, that there are not reasonable grounds for believing that the accused has committed a non-bail offense. ఇతను non-bail offense చేశారు అని నమ్మడానికి సరైనటువంటి గ్రౌండ్స్ లేవు అని అనుకున్నారనుకోండి, మళ్ళీ బట్ దట్ దేర్ ఆర్ సఫిషియెంట్ గ్రౌండ్స్ ఫర్ ఫర్దర్ ఎంక్వైరీ ఇంటూ హిస్ గిల్ట్.
ఇంకా విచారించాల్సి ఉంది అంటే ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉంది అని అనుకున్నప్పుడు కోర్టు కానీ ఆఫీసర్ కానీ ఏం చేయొచ్చు, ది అక్యూజ్ సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ 492 పెండింగ్ సచ్ ఎంక్వైరీ పెండింగ్ లో ఉండగా అక్యూజ్డ్ ని బీ రిలీజ్ ఆన్ బెయిల్ ఆర్ అట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ సచ్ ఆఫీసర్ ఆర్ కోర్ట్ ఆన్ ది ఎగ్జిక్యూషన్ బై హిమ్ ఏ బాండ్ ఫర్ హిస్ అపియరెన్స్ యాజ్ ఆఫ్టర్ ప్రొవైడ్. పర్సనల్ బాండ్ తీసుకుని ఆ కోర్టు కానీ ఆఫీసర్ కానీ అతని ముద్దాన్ని వదిలేసి, ఎప్పుడు ఇతను నాన్ బెయిల్ ఆఫెన్స్ కమిట్ చేశాడని నమ్మడానికి రీజనబుల్ గ్రౌండ్స్ లేవు అనే వాళ్ళు అనుకున్నప్పుడు అయితే అనుకుని ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ చేయాల్సి ఉంది, ఇతను నేరం చేశాడా చేయలేదా అని కనుక్కోవడానికి అనుకున్నప్పుడు కోర్టు కానీ ఆఫీసర్ కానీ రిలీజ్ అయితే చేయొచ్చు ఈవెన్ ఇన్ నాన్ బెయిలబుల్ ఆఫెన్సెస్ లో. Next, when a person accused or suspected of the commission of offense punishable with imprisonment which may extend to 7 years or more, or of an offense under chapter 6, 7, chapter 17 of Bharatiya Nyaya Samhita, or abatement of conspiracy attempt to commit any such offense is released on bail under subsection 1, the court shall impose conditions. మీకు ఈ చాప్టర్స్ కింద చేసినటువంటి నేరాలకి లేదా విచ్ మే ఎక్స్టెండ్ 7 years or more ఉన్న వాటికి అయితే ఖచ్చితంగా కండిషన్స్ ఇంపోజ్ చేసే తీరుతారు. అయితే ఏంటి చాప్టర్ 6, చాప్టర్ 7, చాప్టర్ 17 అంటే ఏ నేరాలు? చాప్టర్ 17 అంటే ఇదే సార్, కాయిన్స్ పోస్ట్ స్టాంప్స్. తర్వాత ఇంకొకటి అదే స్టాంప్ సార్, స్టాంప్. నేను చెప్తాను చాప్టర్ 6 అంటే ఏముంది? అఫెన్సెస్ అగైన్స్ అఫెక్టింగ్ ది హ్యూమన్ బాడీ, మనిషికి సంబంధించిన అఫెన్సెస్ అగైన్స్ ది స్టేట్ ఉందా? తర్వాత అఫెన్సెస్ ఈ చాప్టర్ వచ్చేసి చాప్టర్ 17 దీనికి సంబంధించి ఈ మూడుకి సంబంధించి ఈ 3 చాప్టర్లో ఉన్న నేరాలు ఇంకా ఏమేమి వస్తాయి? విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years or more ఉన్న నేరం, అవన్నిటి విషయంలో కండిషన్స్ ఇంపోజ్ చేయాలి. ఏమని రాస్తారు కండిషన్స్ లో? మీరు చూసే ఉంటారు, కండిషన్ బెయిల్ ఇచ్చినప్పుడు మీరు చూసే ఉంటారు. దట్ సచ్ పర్సన్ షల్ అటెండ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది కండిషన్స్ ఆఫ్ ది బాండ్ ఎగ్జిక్యూటెడ్ అండర్ ది చాప్టర్. ఈ చాప్టర్ కింద కండిషన్స్ ఏమైనా ఇంపోజ్ చేస్తే ఆ కండిషన్స్ ప్రకారం అటెండ్ కావాలి అని చెప్పేసి అనుకోండి. దట్ సచ్ పర్సన్ షల్ నాట్ కమిట్ ఎన్ అఫెన్స్ సింగల్ టు ది అఫెన్స్ ఆఫ్ విచ్ హి ఈస్ యాక్టింగ్ ఆర్ సస్పెక్టెడ్ ఆఫ్ ది కమిషన్ ఆఫ్ విచ్ హి ఈస్ సస్పెక్టెడ్ అన్నమాట. ఇలాంటి నేరాలే ఇంకోసారి అతను చేయకూడదు అని కండిషన్. నెక్స్ట్, దట్ సచ్ పర్సన్ షల్ నాట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మేక్ ఇన్వెస్ట్మెంట్ థ్రెట్ టు ప్రామిస్ టు ఎనీ పర్సన్ అక్వైంటెడ్ విత్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు. ఆ కేసు గురించి విషయాలు తెలిసిన వాళ్ళకి ఇన్వెస్ట్ చేయకూడదు, థ్రెట్ చేయకూడదు, ప్రామిస్ చేయకూడదు అన్నమాట. అదను ఎందుకంటే వాళ్ళు సాక్షులు బెదిరించకూడదు అని అంటారు కదా, అదనమాట. ఈ ఫ్యాక్ట్స్ పోలీస్ ఆఫీసర్ కానీ కోర్టు కానీ వాళ్ళు చెప్పకుండా ఉండేదానికోసం ఇలా బెదిరించడము, ఇండ్యూస్ చేయడము, ఏదైనా ప్రామిస్ చేయడం అలాంటి చేయకూడదు. మళ్ళీ ఎవిడెన్స్ కూడా ట్యాంపర్ చేయకూడదు, సాక్ష్యాధారాన్ని చెరిపి వేయకూడదు అని చెప్పి చెప్తారు. మళ్ళీ అండ్ మే ఆల్సో ఇంపోజ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ సచ్ అదర్ కండిషన్ యాజ్ ఇట్ కన్సర్న్స్ నెసరీ. కోర్టు అనుకుంటే ఇంకా ఏమేమి కండిషన్లు ఇస్తే ఇంపోజ్ చేయొచ్చు అనమాట. వాటిలో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, చేద్దాం. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళకూడదు, పాస్పోర్ట్ కోర్టులో డిపాజిట్ చేయాలి, అడ్రస్ చేంజ్ అయితే అడ్రస్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి, ముందుగా కోర్టు అనుమతి లేకుండా ఇది పోకూడదు అని ఉంటాయి కొన్ని కండిషన్లు ఉంటాయి సార్. అవన్నీ అది కోర్టు డిస్క్రిప్షన్ అనమాట. ఇక్కడ ఇస్తుంది మనకు అండ్ మే ఆల్సో ఇంపోజ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ సచ్ అదర్ కండిషన్స్ యాజ్ ఇట్ కన్సిస్ట్ నెసరీ. ఇది కోర్టుకి పవర్ ఇస్తుంది అనమాట. మనం ఎవరు చెప్పారు నీకు అంటే ఇది చెప్పిందని చెప్పాలి కోర్టు, ఈ సీజ్ చెప్తాం అన్నమాట అని చెప్పి కోర్టు చెప్తుంది. నెక్స్ట్, an officer or a court releasing any person on bail subsection 1, 2 shall record in writing his or his reasons or special reasons for bail. వదిలేసినప్పుడు రిలీజ్ చేసినప్పుడు కారణాలు అయితే బెయిల్ ఆర్డర్లు ఖచ్చితంగా ఉండాలన్నమాట. రాస్తారు, ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్, విట్నెస్లందరినీ ఎగ్జామిన్ చేశాము, అవన్నీ రాస్తారు. ఇతను లోపల పెట్టినప్పుడు ఏం ప్రయోజనం ఉండదు, ఈజ్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి కూడా రాస్తారు. మీరు బెయిల్ ఆర్డర్ చదవాలి. మనం బెయిల్ ఆర్డర్ కంప్లీట్ గా చదవం, రీజన్స్ ఏం రాశారు చదవం, ఎంతసేపు జామీన్ ఎంత వేసారని చూసుకుంటున్నాం అంతే.
Next, any court which has released a person on bail under section 1 or 2 may, if it considers necessary so to do, direct that such person be arrested and committed into custody. మళ్ళీ ఒకసారి రిలీజ్ అయిన వాడిని కూడా మళ్ళీ తిరిగి అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ అండ్ కమిట్ హిమ్ టు ద కస్టడీ. కస్టడీ అనమాట. కాబట్టి ఒకసారి బెయిల్ వచ్చింది, చంకలు గుద్దుకోని అవసరం లేదు, మళ్ళీ తమాషాలు చేస్తే లోపలేస్తారు. నెక్స్ట్, ఇఫ్ ఇన్ ఎనీ కేస్ ట్రయల్ మేజిస్ట్రేట్ గారి చేత విచారించబడ్డ నేరాలు ది ట్రయల్ ఆఫ్ ఎ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఈస్ నాట్ కంక్లూడెడ్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 60 days from the first date fixed for taking evidence in the case. సాక్ష్యాలు తీసుకోవడానికి ఫిక్స్ చేసినటువంటి డేట్ నుంచి 60 రోజుల లోపల ట్రయల్ కంక్లూడ్ కాకుండానే ఇతను లోపల ఉన్నాడు అనుకోండి, అది మేజిస్ట్రేట్ విచారించినప్పుడు సచ్ పర్సన్ షల్ ఇఫ్ ఈస్ ఇన్ కస్టడీ డ్యూరింగ్ ది హోల్ ఆఫ్ ది సెట్ పీరియడ్ 60 రోజుల పాటు మన లోపల ఉన్నాడు అనుకోండి, అప్పుడు బీ రిలీజ్ ఆన్ బెయిల్ టు సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది మేజిస్ట్రేట్ అన్లెస్ ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ రైటింగ్ ది మేజిస్ట్రేట్ ఆర్వైజ్. మేజిస్ట్రేట్ ఒకవేళ వేరే కారణాలు చెప్తూ లేదు లోపలే ఉండాలని అనుకుంటే తప్ప అతను ఖచ్చితంగా రిలీజ్ చేయాలన్నమాట. ఎప్పుడు ట్రయల్ కమెంట్స్ అయ్యి అంటే విచారణ మొదలయ్యి 60 రోజుల లోపల కన్క్లూడ్ కానప్పుడు, ఇది 60 days. నాట్ కన్క్లూడెడ్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 60 days from the first date fixed for taking evidence in the case. ఫస్ట్ డేట్ ఫర్ టేకింగ్ ఎవిడెన్స్ ఎప్పుడు వస్తుంది? ఎగ్జామినేషన్ అయిన వెంటనే నెక్స్ట్ డేటే. అక్కడ నుంచి 60 రోజుల లోపల ట్రయల్ కంక్లూడ్ కానప్పుడు ఇతన్ని ముద్దాయిని ఒకవేళ 60 రోజుల పాటు అతను లోపల ఉన్నాడు అనుకోండి, వదిలేయాలి. మేజిస్ట్రేట్ వేరే రకంగా అదర్వైజ్ డైరెక్ట్స్ కారణాలు అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, if at any time after the conclusion of the trial of a person accused of non-bailable offence and before judgment is delivered, the court is of opinion that there are reasonable grounds for believing that the accused is not guilty of any such offence, it shall release the accused if he is in custody on the execution by him a bond for his appearance to hear the judgment delivered. జడ్జ్మెంట్ డెలివరీ అయినప్పుడు అతను గిల్టీ కాదు అంటే నేరం అతను చేసినట్లు ప్రూవ్ అయ్యే పరిస్థితి లేదు అని నమ్మిందనుకోండి, అందుకు తగినటువంటి కారణాలు ఉన్నాయనుకోండి, కోర్టు అభిప్రాయపడితే అతన్ని రిలీజ్ అయితే చేయొచ్చు. కస్టడీలో ఉంటే పర్సనల్ బాండ్ తీసుకుని మళ్ళీ జడ్జిమెంట్ వినడానికి అతను అపీల్ అయ్యేదాని కోసం బాండ్ తీసుకుని అతన్ని వదిలేయచ్చు అనమాట. ఇది మనకు పాత సెక్షన్ 437 అనమాట. అయితే ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. మీరు బెయిల్ అప్లికేషన్ 437 గురించి, అంటే కొత్తది అయితే 480 నాన్ బెయిల్ అఫెన్స్ గురించి ఎప్పుడైనా బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేస్తూ ఉంటే మీరు వీటిల్లో ఉన్నారనుకోండి, ఈ రెండు మీకు వర్తిస్తాయనుకోండి, మీరు బెయిల్ ఆశించలేరు. ఇంకా ఎందుకు? ఇట్ షల్ నాట్ బి సో రిలీజ్డ్ అన్నారు కాబట్టి ఈ రెండు మీకు వర్తించేటట్లయితే మీకు బెయిల్ రాదు. కోర్టు యొక్క దయాదాక్షిణ్యం మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఒక్కసారి ఇది చూద్దాం. ఒకవేళ చైల్డ్ కానీ ఉమెన్ కానీ సిక్ కానీ ఇన్ఫర్మ్ కానీ ఉన్నారనుకోండి, మీ ముద్దాయిలు, కోర్టు మే డైరెక్ట్ కాబట్టి కోర్టు మీరు అడుక్కోవచ్చు. ది అక్యూజ్డ్ ఇస్ చైల్డ్ అని కానీ, ది అక్యూజ్డ్ ఇస్ ఉమెన్ అని కానీ, ది అక్యూజ్డ్ ఇస్ సిక్ పర్సన్ కానీ, ఇన్ఫర్మ్ పర్సన్ కానీ మీరు దాంట్లో రాస్తారు. ఆఫెన్స్ ఏదైనా సరే కానివ్వండి, వదిలేయండి. నెక్స్ట్, అది రాయాలి. తర్వాత వచ్చేసి స్పెషల్ రీజన్ కూడా కోర్టు ఇది చేయొచ్చు అనమాట. పేపర్స్ మామూలుగా వీళ్ళని కూడా స్పెషల్ రీజన్స్ ఉంటే చేయొచ్చు. మీరు స్పెసిఫిక్గా స్పెషల్ రీజన్ ఏదైనా ఉంటే అది అందులో మెన్షన్ చేయొచ్చు అనమాట. అంటే ఇది కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు కదా, పెద్ద మనుషులు చదువుకుంటున్న వాళ్ళు కానీ, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ, అలాంటి ఏదైనా స్పెషల్ పరిస్థితులు ఉంటే మీరు ఆ విషయం అయితే బెయిల్ అప్లికేషన్లో రాసే తీరాలి. ఇది ఇక్కడికి వచ్చేసరికి మీరు ఐడెంటిఫైడ్ బై వీక్నెసెస్ అనే కారణం కాదు. మళ్ళీ పోలీస్ కస్టడీ బియాండ్ ది ఫస్ట్ 15 days అని అన్నారు కదా, ఇది కూడా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఆల్ ది విట్నెసెస్ హ్యావ్ బీన్ ఎగ్జామిన్డ్ అని చెప్పేసి రాస్తారు. ది స్టేట్మెంట్స్ ఆఫ్ ది విట్నెసెస్ హ్యావ్ బీన్ రికార్డెడ్ బై ది పోలీస్. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ బట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం తప్ప ఇది లేదు. మళ్ళీ వచ్చేసి మీరు దెబ్బలు తగిలిన అవి ఉంటాయనుకోండి, ఊన్ సర్టిఫికేట్ ఆల్సో వచ్చిందని చెప్పేసి మీరు రాస్తారు. ఇది డాక్టర్ ఎగ్జామిన్ చేశాడు, ఊన్ సర్టిఫికేట్ ఇష్యూ చేశాడు అని చేయొచ్చు అనమాట. అందువల్ల ఈ సాక్షి ఈ ముద్ద ఏదైతే ఉందో మీరు వదిలేసినా కూడా అతను సాక్ష్యాన్ని తారుమారు చేసే అవకాశం లేదు.
ఇంకా ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం ఇతను లోపల పెట్టాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి మీరు అందులో బెయిల్ అప్లికేషన్ లో రాయాలి. తర్వాత ఇది కూడా ఇది ప్రాసిక్యూటర్ సంబంధించి ఉంది. ఇది వేరే వదిలేసేయండి. ఈ నేరాలకు సంబంధించి అయితే ఒకవేళ ఈ నేరాలకు సంబంధించి మీ ముద్దాయి ఉంటే ముద్దాయి వచ్చేసి the accused is undertaking to abide by all conditions that may be imposed by the honorable court in the event of his release on bail అని రాస్తారు. ఇంకా మామూలు అన్ని బెయిల్ అప్లికేషన్ లో రాసేటువంటిది అంటే ది అక్యూజ్డ్ ఇస్ ఇన్నోసెంట్ ఆఫ్ ది అరెస్ట్ ఆఫెన్సెస్ హ్యాస్ బీన్ ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ అని చెప్పేసి రాస్తారు. తప్పుడు కేసులో ఇరికించాలి వాళ్ళ ప్రత్యర్థులను రాస్తారు. లేదా పోలీస్ వాళ్ళు పోలీస్ సంబంధించి ఏదైనా సీజర్ దాని గురించి చేస్తారనుకోండి, ఆ పోలీస్ వాళ్ళ స్టాటిస్టికల్ పర్పస్ కోసం టు సాటిస్ఫై దర్ సుపీరియర్స్ ఇంప్లికేట్ చేశారని రాయొచ్చు. లేదు అట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ మీకు దీంట్లో ఇంప్లికేట్ చేశారు, ముద్దాయి అమాయకుడు అని చెప్పేసి కూడా మీరు రాయొచ్చు. తర్వాత వచ్చేసి ఈ లా అబైడింగ్ సిటిజన్, ఇతను ముద్దాయి లా అబైడింగ్ సిటిజన్, ఈ విల్ నాట్ అబైడ్ ది ప్రాసెస్ ఆఫ్ లా అని కూడా మీరు దాంట్లో ఖచ్చితంగా రాసే తీరాలన్నమాట. తర్వాత ఈ ఎక్కడైనా సరే అలెజ్డ్ అనేది రాసుకుంటూ వెళ్ళండి. మామూలుగా చాలా మంది ఏం చేస్తుంటారంటే ఫ్యాక్ట్ ఆఫ్ ది కేసు అని రాస్తూ ది అక్యూజ్డ్ బెడ్ ది కంప్లైంట్ విత్ స్టిక్ అవన్నీ రాస్తుంటారు. అవన్నీ మనకు అవసరం లేదు. ఒకటి చెప్తాను బాగా ఉంటుంది. అఫెన్స్ సెక్షన్ మీరు కత్తితో పొడిచినా తిన్నట్టునే, ఇంకో దాంతో చంపినా ఏం పెడతారు? సెక్షన్ మనిషిని చంపితే మనకు సెక్షన్ అయితే ఏం మారు, ఎలా చంపాడు కోర్టుకు అవసరం లేదు. అఫెన్స్ ని చూస్తారు, అఫెండర్ ఇప్పుడు అనమాట కోర్టు. కాబట్టి మీరు ఏ రకంగా చేశారు అని రాసేది చాలా మంది అలవాటు ఏంటంటే ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు అని రాసి ది ప్రాసిక్యూషన్ అలిగేషన్స్ అని చెప్పి రాసి కొద్ది స్టోరీ రాస్తూ ఉంటారు. అది కూడా కొంతమంది జడ్జిలు అడుగుతారు అలా రాయని, కొంతమంది అడగకపోవచ్చు. కానీ అలా రాసడం వల్ల ఏమవుతుందంటే కొన్ని మనం అడ్మిట్ చేసినట్లు అవుతుంది. అది అవాయిడ్ చేసేందుకు ట్రై చేయండి. మీ కోర్టులో ఒకవేళ అలాంటి ప్రాక్టీస్ ఏముంటే ఫ్యాక్ట్స్ రాయండి, తప్పేం లేదు. ఇది మటుకు రాయాలి. ది అలెజ్డ్ అఫెన్సెస్ ఆర్ నాట్ పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ లైఫ్ అని చెప్పేసి రాయాలి. నాట్ మోర్ దెన్ 7 years వరకు కూడా ఇది అనే విషయంలో రాయాలి. కోర్టుని ప్లీజింగ్ గా మీరు మీ సబ్మిషన్ అప్పుడు హియరింగ్ ఉంటుంది కదా, అలాంటప్పుడు మీరు ప్లీజింగ్ గా చెప్పాలి. గట్టిగా అరచడం వల్ల ప్రయోజనం అయితే ఉండదు అనమాట. ఇంకా ఈ కండిషన్స్ ఇంపోజ్ ఏ సెక్షన్లు కాకుండా వేరే ఉన్నా సరే కనీసం క్రిటికల్ గా ఉన్నప్పుడు కండిషన్స్ ఇంపోజ్ చేసినా కూడా పర్లేదు అని కూడా ఒక మాట అడిగినా తప్పే ఉండదు, బెయిల్ అయితే వస్తుంది అన్నమాట. ఇంకా మనం ఈ విషయానికి వచ్చేస్తే ఒక స్కీమ్ అంటూ ఉంది. ఆ స్కీమ్ ఏంటంటే ఇప్పుడు స్క్రీన్ పైన కనపడుతుందా? సార్ అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ ఉంది. అండర్ ట్రయల్ యుఆర్సి, అండర్ యూటీఆర్సి, అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ అని ఒకటి ఉందన్నమాట. ఇది దేనిపైన ఉంది? ఒక నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంది కదా, వాళ్ళు ఎస్ఓపి ఇచ్చారు, అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చారు. అండర్ ట్రయల్ బిజినెస్ గురించి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అయితే ఇచ్చారు. అక్షరాలు చాలా చిన్నగా ఉన్నాయి, అనిపిస్తుందా? ఇది కన్వెన్షన్స్ ట్రీటీస్ ఉంటాయి కదా, దాని ప్రకారం ఇది మనం ఇంప్లిమెంట్ చేసే తీరాలి. ఇది దీని ప్రకారంగా ఇది వచ్చింది. రివ్యూ కమిటీలో వీళ్ళంతా ఉంటారు, వీళ్ళంతా ఉంటారు. దీని ప్రకారం ఎవరన్నా బెయిల్ పట్టుకోని పరిస్థితులు ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళని రిలీజ్ చేయమని ఇందులో రికమెండ్ చేయొచ్చట. దీంట్లో ఏమేం చేయొచ్చు అన్నప్పుడు ఇందులో వస్తుంది.
యూటీపీస్ కవర్డ్ అండర్ సెక్షన్ 436A అన్నాను కదా. 436A అంటే ఏమనుకున్నాం? హాఫ్ లేదా ఇది అనుకున్నాం కదా, 1/2 1/3 అని అనుకున్నాం కదా. ఎస్ సార్, ఎస్ సార్. వాళ్ళ గురించి ఈ యూటీఆర్సీ వచ్చేసి కమిటీ రికమెండ్ చేయించట. ఏమని? రికమెండ్ ది ట్రయల్ కోర్ట్ టు కన్సిడర్ రిలీజ్ ఆన్ బెయిల్ ఇఫ్ నో స్పెషల్ రీజన్స్ టు డినై బెయిల్. బెయిల్ నిరాకరించడానికి స్పెషల్ రీజన్స్ ఏమీ లేకపోతే వదిలేండి పాపం అని రికమెండ్ కూడా చేయొచ్చట. అయిందా? నెక్స్ట్, యూటీపీ is not able to furnish securities for the bail given. బెయిల్ అయితే ఆర్డర్ వేసి ఉంటారు, కానీ వాళ్ళు జామీన్ పెట్టుకోవడంలో వాళ్ళకి జామీన్లు ఎవరు ముందుకి రావు. అలాంటప్పుడు ఏం రికమెండ్ చేయొచ్చట? టు రెడ్యూస్ ది బెయిల్ అమౌంట్ ఆన్ అప్లికేషన్ ఆఫ్ ది లాయర్ అండర్ సెక్షన్ 440 CRPC if UTP is not able to furnish bail due to poverty or మళ్ళీ రిలీజ్ ఆన్ పర్సనల్ బాండ్. అర్థమైందా? ఈ రకంగా కూడా మీరు ఈ యూటీపీస్ ని రిలీజ్ చేయమని చెప్పేసి యూటీఆర్సీ రికమెండ్ అయితే చేయొచ్చట. నెక్స్ట్, యూటీపీస్ ఎలిజిబుల్ అండర్ సెక్షన్ 436 బెయిలబుల్ ఆఫెన్స్ విషయంలో జామీన్ పెట్టుకోలేరు అనుకోండి, అలాంటప్పుడు కూడా రికమెండ్ ది ట్రయల్ కోర్ట్ టు కన్సిడర్ రిలీజ్ ఆన్ పర్సనల్ బాండ్ ఇఫ్ బెయిల్ బాండ్ ఇస్ నాట్ ఫర్నిష్డ్ విత్ ఇన్ 7 days ఆఫ్ ది బెయిల్ ఆర్డర్. దాంట్లో రాస్తారు కదా, అక్కడ ఉంది సార్, ఆ కండిషన్ అక్కడ ఉంది. ఉంది. ఇక్కడ కూడా చూడండి, దొంగతనం కేసుల్లో ఉంటారు కదా లోపల కొంతమంది, వాళ్ళు కూడా రికమెండ్ ది ట్రయల్ కోర్ట్ టు కన్సిడర్ ఇన్వోకింగ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ PO Act, ప్రొబేషన్ ఆఫ్ ఆఫెండర్స్ యాక్ట్ ఉంది కదా, ఆర్ అలో ప్లీ బార్గెనింగ్ యాజ్ ది కేస్ ఆఫ్ అప్రోప్రియేట్స్. ప్లీ బార్గెనింగ్ అంటే ఉంది, నేరం ఒప్పుకొని శిక్ష తగ్గించని అడుక్కుంటారు, ప్లీ బార్గెనింగ్ అని ఉన్నాం. అది కూడా ఉంది. ఒకవేళ వాడికి నా మాత్రం శిక్ష వేసేసి ఏదో 3 నెలలు 4 నెలలు వేసేసి ఇంకా వెళ్ళిపో అని చెప్పి చెప్పడం, అది ఏ అఫెన్స్లకు ఈ 420 కూడా చేయొచ్చట. చూడండి, లెస్ దాన్ 2 years ఉంటే ఈ కేసులకు కూడా 2 years ఉంటే కూడా ఇలా చేయొచ్చు. అంటే అన్ని పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి చట్టంలో అన్నది మనకు అవగాహన ఉండడం కోసమే నేను ఈ బుక్ అయితే మీకు చూపిస్తున్నా. ఇప్పుడు ఇది గ్రూప్ లో పెడతాను, తీసేసుకోండి. ఒక సందర్భంలో అంటే దొంగతనం కేసులో 379 దొంగతనం కేసులో ఉన్న ముద్దాయిలకి నేనైతే ఒక అప్లికేషన్ దీని ప్రకారమే పెట్టి మేజిస్ట్రేట్ గారిని కన్విన్స్ చేసి వాళ్ళని పర్సనల్ బాండ్ అయితే రిలీజ్ చేసుకుని ట్రయల్ కూడా ముగించేసి అయిపోయింది. ఇది చాట్ బాక్స్ లో పెట్టండి సార్. పెడతాను సార్, పెడతాను. అంటే 1/3 ఇంప్రిజన్మెంట్ అయినాకనేనా సార్ ఇవన్నీ? కాదండి, అఫెన్స్ కి సంబంధించి ఉంది. అఫెన్స్ ని బట్టి ఉంది చూడండి దీంట్లో. అన్ని దానిలో 1/3 అని ఏం లేదు, అన్ని దానిలో 1/3 అని ఏం లేదు. ఓకే సార్. ఇంతకు ముందు ఒకసారి పెట్టాను అనుకుంటాను, నేను ఎలా రిలీజ్ చేశాను, ఎలా రిలీజ్ చేసుకున్నాను. ఈ బుక్ అయితే ఇప్పుడు ఇస్తాను మీకు. నేను పెట్టిన అప్లికేషన్ పేరు ఉంది, సెర్చ్ చేస్తాను, ఒక్క నిమిషం. సరే, మిగతా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, యాంటిసిపేటరీ బెయిల్ అవి ఉన్నాయి కదా, తర్వాత బెయిల్ బాండ్స్ గురించి రేపటి క్లాస్లో అయితే మనం చదువుకుందాం. ఇవాళ ఈ క్లాస్ అయితే ఏం చేస్తాం.